హాయ్ అండి. ఈరోజు నేను 5 మంత్స్ టు 1 ఇయర్ బేబీ వరకు లెహెంగా టాప్ అయితే చూపిస్తున్నానండి. కటింగ్ ఆల్రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటనేది కూడా ఈ స్టిచ్చింగ్‌లోనే కటింగ్ కూడా మీకు ఒకసారి చెప్తాను. ఈ క్లాత్ వచ్చేసరికి శారీలో బ్లౌజ్ పీస్ అండి. శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పాపకైతే కుట్టిచ్చేసి వాళ్ళైతే హాఫ్ పట్టు మీద వర్క్ వేపించుకున్నారండి. ఇప్పుడు ఎక్కువగా ప్లెయిన్ బ్లౌజెసే రన్నింగ్‌లో ఉన్నాయి కాబట్టి ప్లెయినే ప్రిఫర్ చేశారు. ఈ విధంగా శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి పాపకి ఒక గౌన్ లాగా కుట్టమన్నారు. నేనైతే కొంచెం బావుంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నానండి. మామ్ అండ్ డాటర్ కాంబో లాగా అనుకోండి. పాపకు కూడాను బ్లౌజ్‌కి సింపుల్‌గా ఒక రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చేసి ఎంబ్రాయిడింగ్ అయితే వేశానండి. వేసిన తర్వాత బ్లౌజ్ పీస్‌కి చిన్న బార్డరు, పెద్ద బార్డరు 2 ఉంటాయి కదండీ. పెద్ద బార్డర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్‌కి వచ్చే విధంగా, చిన్న బార్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్‌కి వెళ్ళే విధంగా అయితే నేను చేశాను. మిగిలిన మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా! ఆ ప్లేస్‌లో మనకి పై వైపున టాప్‌కి వచ్చేసి ఫ్రంట్ గానీ, బ్యాక్ కానీ మొత్తం కూడాను దాంట్లోనే ఒక ఫ్లవర్ ఏసేసి ఈ విధంగా అయితే తీసుకున్నానండి. బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది. బార్డర్ మొత్తం కవర్ అయిపోతుంది ఫ్రంట్ అంతా. అందుకనేసి బార్డర్ మధ్యలో ఒక స్టెప్ అయితే ఇచ్చేసి బార్డర్‌ని అయితే తగ్గిచ్చేసాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న బార్డరు, దానికి తగ్గట్టుగా ఫ్రంట్ సైడ్ మరీ పెద్ద బార్డర్ అయితే ఇకారంగా ఉంటుందనేసి నేను తగ్గిచ్చేసి మధ్యలో స్టెప్ అయితే వేసేసాను. కావాలంటే వాళ్ళు ఫ్యూచర్‌లో విప్పుకోవచ్చండి. ఇప్పుడొచ్చేసి పైన పాప నడుముకు తగ్గట్టుగా ఫ్రిల్స్ అయితే పెట్టేశానండి. ఫ్రిల్స్ పెట్టేసి ఐరన్ ఫ్రిల్స్ అయితే ఇవ్వమన్నారు. అందుకనేసి నేను ఐరన్ ఫ్రిల్స్ అయితే ఇచ్చేసానండి. ఇప్పుడు పైన మనము ఎలాస్టిక్ వేయాలి కదా! ఎలాస్టిక్ వేయడం కోసము మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కొంచెం లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అతికిచ్చేస్తున్నానండి. ఇదొచ్చేసి మనకి 4 ఇంచులు తీసుకున్నామంటే సరిపోతుంది. ఒక సైడ్ వచ్చేసి లంగా కిందకి అటాచ్ చేయాలండి. ఇంకొక సైడ్ వచ్చేసి మనము లంగా పైన అయితే అటాచ్ చేయాలి కాబట్టి, ఆ పైన అటాచ్ చేయాల్సిన సైడు ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఇక్కడ పీస్‌లు అయితే కనపడుతున్నాయి. ఇలాంటి పొరపాటు చేయొద్దు అని చెప్పడం కోసమని నేను పర్టిక్యులర్‌గా చూపిస్తున్నాను. ఫస్టే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. కొత్తగా కుట్టే వాళ్ళకి ఇవన్నీ తెలియదండి. అందుకనేసి నేను ఒకటికి 2 సార్లు బ్రీఫ్‌గా చూపించాలనేసి చూపిస్తున్నాను ఈ పాయింట్స్. చూడండి, ఇప్పుడు చూడండి అక్కడ కూడా పీసులు కనపడతాయన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోవాలి. అందుకనేసి మళ్ళీ కష్టపడకుండా ముందుగానే ఒక ఫోల్డింగ్ తోటైతే ఒక కుట్టు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా లంగా బ్లౌజ్‌ని అయితే పెట్టేసేయాలి. పెట్టేసి నీట్‌గా ఈ విధంగా చిన్నగా కుట్టేసుకుంటూ వచ్చేసేయాలండి. గట్టిగా లాక్కూడదండి. గట్టిగా లాక్కుండా చిన్నగా నిదానంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫోల్డింగ్‌ని మర్చుకోవాలి. మీరు తప్పకుండా ముందుగానే మర్చుకోండి. ఒకటికి 2 సార్లు నేను ఈ పాయింట్ అనేది మీకు చూపించాలనేసి నేను మర్చకుండా అట్లా పెట్టానండి. కొంచెం లేట్ అయినా కానీ ఈ విధంగా మనము నీట్‌గా మర్చుకునేసి చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ కూడా బావుంటుంది. ఇక్కడ కూడా నడుము సైజ్‌కి తగ్గట్టుగా ముందుగానే ఈ విధంగా ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. వేసుకునేసి ఇప్పుడు కరెక్ట్‌గా అయితే వచ్చేస్తుందండి. ఫోల్డింగ్స్ ఉండవు, పీస్‌లు అనేవి రావు, ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఒకసారి రఫ్ చేసేసాను. పైనొచ్చేసి మనం ఫోల్డింగ్ చేసుకొని ఉన్నాం కదా ఆల్రెడీ, దాన్ని అలా ప్లేస్ చేసుకునేసి ఒక కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేసేయాలండి. చాలా సింపుల్ అండి. బేబీ ఫ్రాక్ అయితే లెహెంగా అయినా చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఈ విధంగా నీట్‌గా నడుము పట్టీ అయితే కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఒకదాని మీద ఒకటి రివర్స్‌లో ఈ విధంగా పెట్టేసేసి ఫస్ట్ వచ్చేసి కొంచెం అలా రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత 4 లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాతులు 2 నీట్‌గా అలా పెట్టుకునేసి పైనుంచి కింద వరకు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ కనపడకుండా ఉండడానికనేసి మనం ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు. లేదంటే పోగులన్నీ నీట్‌గా కట్ చేసేసిన తర్వాత ఒక సింగిల్ ఫోల్డింగ్ అయినా మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఓవర్లాక్ చేస్తాను. ఈ విధంగా చూడండి, లంగా అయితే రెడీ అయిపోయింది. నేను ఎలాస్టిక్ అయితే మొత్తం వచ్చేసి 12 తీసుకున్నానండి. మనకి ఖర్చులతో పోను 11 అయితే వస్తుంది. సరిపోతుందండి. 5 చిన్నపిల్లలే కాబట్టి సరిపోతుంది. ఒక పిన్ పెట్టేసుకునేసి నీట్‌గా మనం నాడ ఎక్కిస్తాం కదా! అదే విధంగా నీట్‌గా ఎక్కించుకుంటూ వెళ్ళాలండి. అటు ఓపెన్స్‌లో, ఇటు ఓపెన్స్‌లో బయటకు వచ్చిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకుంటే మనకి నీట్‌గా ఇంక కదలకుండా ఉంటుంది. చూడండి, నేను ఎక్కిచ్చేస్తున్నాను. ఈ విధంగా అటు సైడు, ఇటు సైడు ఓపెన్స్ దగ్గర వచ్చిన తర్వాత కొంచెం అలా మర్చేసేయాలండి. అదే అండి, ఇప్పుడు ఇలా మర్చినప్పుడు మనకి కొంచెం ఎలాస్టిక్ తగ్గుతుంది, సరిపోతుంది. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది మళ్ళీ రఫ్ చేయొద్దండి. ఒకవేళ ఎలాస్టిక్ సాగిపోయినా తీసేసుకునేసి మనం నాడ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు. అందుకనేసి మరీ ఎక్కువ రఫ్ చేసామంటే మనం తీసేటప్పుడు కష్టమవుతుంది. అందుకనేసి జస్ట్ అలా 2 టైమ్స్ అలా రఫ్ చేసేసి వదిలేసేయండి.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసామంటే మనకి నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా లంగా అయితే కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్కి వచ్చేసరికి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని నీట్గా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసేయాలండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లలకి నడుము లూజ్ ఎంత తీసుకోవాలి, చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలి అంటే మంత్స్ బేబీస్కి కానీ 2 ఇయర్స్ బేబీస్ వరకు కూడాను నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో చెస్ట్ లూజ్ కూడా అంతే తీసుకోండి. ఈ బేబీకి అయితే నడుము లూజ్ వచ్చేసి 20 తీసుకున్నానండి. 20 అంటే 4వ భాగం వచ్చేసి 5 తీసుకున్నాను. చెస్ట్ లూజ్ దగ్గర కూడా 4 ఫోల్డింగ్స్ మీద 5 తీసుకున్నానండి. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే తీసుకున్నాను. తీసుకునేసి నీట్గా నెక్ వచ్చేసి 1.25 1.5 వరకు తీసుకోవచ్చండి వెడల్పు. కిందకు వచ్చేసరికి 2.5 3 వరకు 3.5 వరకు కూడా వెళ్ళొచ్చు. పిల్లలు బొద్దుగా ఉన్నారా అనే దాన్ని బట్టి మనము కొంచెం వెడల్పు అయితే 1.25 1.5 తీసుకోండి. కిందకైతే 2.5 3 వరకు వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత నీట్గా రౌండ్ అయితే కట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అదేవిధంగా కట్ చేసుకొని జిప్ వేసుకోవడం మొత్తం కూడాను నేను ముందు వీడియోస్లో అయితే బేబీ ఫ్రాక్స్ వీడియోస్లో జిప్ ఎలా వేసుకోవాలి ఏంటనేది మొత్తం చూపించున్నానండి. ఒక్కసారి చూడండి. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 4 అలా తీసుకున్నామంటే మనకు సరిపోతుంది. ఇంత పిల్లలకి డౌన్ కూడా 4 తీసేసుకునేసి కర్వ్ షేప్ తిప్పుకున్నామంటే సరిపోతుంది. ఇదేనండి కటింగ్ అయితే అలా చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి వచ్చేసి నెక్ మొత్తం కూడాను నేను నీట్గా పైపింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసేసి థ్రెడ్ని యూజ్ చేసేసి పైపింగ్ కూడా వేసేసానండి. నీట్గా నేను చూపిస్తున్న విధంగా పైపింగ్ కూడా వేసేసుకోండి. వేసుకునేసి ఈ విధంగా రఫ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో రౌండ్గా. అది మనం బేబీ బొత్తుగా ఉంటే 3 ఇంచులు డౌన్ చేసుకోండి, లేదంటే 2.5 ఇంచు చేసుకోండి. వీళ్ళకి హ్యాండ్స్ కూడా అటాచ్ చేయట్లేదండి నేను. మొత్తం కూడాను పైపింగ్ క్లాత్తోని వేసేసి మొత్తం అంటే స్లీవ్లెస్గా కుట్టాలనుకుంటున్నాను. అందుకనేసి ఇక్కడ కూడా పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా 2 సైడ్లు కూడా అతికిచ్చేసాను. ఇప్పుడు కింద కూడా నీట్గా పైపింగ్ క్లాత్తోనే జాయింట్ అయితే చేసుకుంటున్నాను. చాలా బాగుందండి. చాలా ముద్దుగా చిన్నగా ఉంది. ఇట్లాంటి ఫ్రాక్స్ మనము బయట కొనడానికి కూడా దొరకవండి. మనం కుట్టుకుంటేనే మన పిల్లలకు వేసుకోవచ్చు. వేస్ట్గా బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు అందరూ ప్లెయిన్ బ్లౌజెసే తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో బ్లౌజెస్ వేస్ట్ పోకుండా ఈ విధంగా యూస్ చేసుకోండి అనేసి నేను కుడుతూ ఒక వీడియో చేద్దాము అనేసి చేస్తున్నానండి. నా ఐడియా ఎలా ఉందనేది కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు కదా అనేసి నేను చెప్తున్నానండి. అందుకనేసి నేను కటింగ్ చేసేటప్పుడైతే నాకు ఐడియా రాలేదు. కుట్టేటప్పుడు సరే చేద్దాము, ఎవరైనా యూస్ చేసుకుంటారు కదా అనేసి వీడియో చేద్దాము అనేసి చేస్తున్నానండి. ఎవరికైనా కటింగ్ వీడియో కావాలన్నా కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు క్లియర్గా నేను కటింగ్ కూడా చేసి చూపిస్తాను. ఈ విధంగా పైపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి కింద బాటమ్ సైడ్ ఉంది కదండి, డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇంకా నెక్ చుట్టూరు కూడాను మొత్తం కూడా హెమ్మింగ్ అయితే వేస్తానండి. ఎందుకంటే డబల్ స్టిచ్ వేస్తే అంత లుక్ అనిపించదు. అందుకనేసి స్టిచ్ అనేది కనపడకుండా నేను హెమ్మింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి స్టిఫ్గా ఉండడం కోసం అనేసి నేను డబల్ స్టిచ్ అయితే వేసేసానండి. వేసిన తర్వాత ఈ విధంగా సైడ్ జాయింట్లు వేసామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చిన్న బ్లౌజ్ అండి, చాలా ముద్దుగా అయితే ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఖర్చుల కోసం మనమైతే 2 ఇంచులు తీసుకున్నాను కదా, ఫస్ట్ నేను పెట్టుకుంటున్నాను. మనం ఎంతైనా తీసుకోవచ్చు, 2.5 ఇంచైనా తీసుకోవచ్చు. ఫస్ట్ 2 ఇంచులు పెట్టుకోండి. దాని మధ్యలో మిడిల్లో చూసుకోండి మనకి ఎంత కావాలనుకుంటున్నాను. 10 ఇంచుల దాకా కావాలనుకుంటున్నాను. అందుకనేసి మిడిల్లో 10 ఇంచులు వచ్చిందా లేదా కొంచెం అటు ఇటు సర్దుకునేసి నీట్గా పైన వచ్చేసి 10 ఇంచులు అలా తీసుకోవచ్చు అండి, లేదా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. తీసుకునేసి పైనుంచి కింద వరకు నీట్గా ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి. ఇంత పిల్లలకి పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉంటే సరిపోతుంది. వీళ్ళకి చెస్ట్ అంటూ సపరేట్గా ఎక్కువ అట్లా ఏమి ఉండదండి. పైనుంచి కింద వరకు ఒకటేలాగా ఉంటుంది కాబట్టి నీట్గా పైనుంచి కింద వరకు ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి. 3 టైమ్స్ అయితే స్టిచెస్ వేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. బ్లౌజెస్ వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అటు సైడ్ కూడా నీట్గా జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా 3 స్టిచెస్ అయితే వేసేసుకోవాలండి. వేసుకునేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేస్తున్నాను. అంత క్లాత్ ఉన్న వేస్టేనండి, అంత క్లాత్ అవసరపడదు. ఒకవేళ కుట్లు విప్పుకున్నా కానీ 2 కుట్లు 3 కుట్లు విప్పుకునేసరికి ఆ బ్లౌజ్ అనేది ఇంకా పిల్లలకి పొట్టు అయిపోవడం అలా అయిపోతుంది. అందుకనేసి మరీ ఎక్కువ క్లాత్ వదలాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. మీకు ఏమన్నా మోడల్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా ఆ మోడల్ వీడియో తీసి మీకు పెడుతుంటాను.
ఇప్పుడు లంగా ఉంది కదండి, లంగాకి వచ్చేసి ప్లెయిన్గా అనిపిస్తుంది. అందుకనేసి నేను పైన బ్లౌజ్కి వచ్చేసి రెడ్ కలర్ తోటి వర్క్ ఇచ్చాను కదండి, అదే రెడ్ కలర్ థ్రెడ్ తోటి కింద కొంచెం డోరీ లాగిచ్చేసి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చామంటే అవుట్లుక్ చాలా బాగుంటుందండి. అందుకనేసి నేను హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేస్తున్నాను. అందుకోసం అయితే సేమ్ క్లాత్ సేమ్ సైజులో ఈ విధంగా క్లాత్ని అయితే తీసుకుంటున్నాను హ్యాంగింగ్స్ కోసము. నీట్గా అటు ఇటు ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. డోరీ హ్యాంగింగ్స్ చాలా బాగుంటాయండి. వీటిని మనం బ్యాక్ సైడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా డోరీ అనేది ఇంత సన్నగా తిప్పడం రాకపోతే మాత్రం కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ఫుల్ వీడియో అయితే చేసి చూపిస్తానండి. ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసి కిందకైతే తీసుకొచ్చేసాను. చాలా బాగున్నాయి కదా. కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉంచేసి, మరీ ఎక్కువ గ్యాప్ కాకుండా మీడియంగా గ్యాప్ ఉంచేసి ఈ విధంగా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మరీ ఎక్కువ లేకుండా కట్ చేసి దీన్ని కూడా తిప్పేసుకున్నామంటే నీట్గా సరిపోతుందండి. పెద్దవాళ్ళకైతే క్లాత్ అనేది ఎక్కువ కావాలి, చిన్న పాపకి కాబట్టి కొంచెం క్లాత్లోనే నేను డోరీ థ్రెడ్స్ అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా పైన వచ్చేసి ఈ విధంగా చాక్లెట్ టైప్ పెట్టేసి ఒక స్టిచ్ వేసేసామంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. బ్లౌజ్ పీస్ అనేది వేస్ట్ కాకుండా ఈ విధంగా యూజ్ చేసుకునే ఐడియా ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.